హాయ్ హలో వెల్కమ్ టు శైలస్ కిచెన్. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వారికి అందరూ ఎంతో ఇష్టపడి తినే ఈ ఆలూ కర్రీని ఎలా సింపుల్గా యూనిక్గా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చూపిస్తున్న విధంగా అన్ని కట్ చేసి సిద్ధం పెట్టుకోండి. నేను ఒక కడాయి తీసుకొని 2 పావుల ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను అందులోకి ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేను అందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత బాయిల్డ్ పొటాటో యాడ్ చేసుకొని ఇలా పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. దెన్ అందులోకి 1.5 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేయండి సూప్ కోసం. దెన్ అందులో 1 స్పూన్ ధనియాల పొడి, లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి. అండ్ మొత్తం లాస్ట్లో కసూరి మేతి కొంచెం క్రష్ చేసుకొని యాడ్ చేసుకొని. చూసారు కదా, ఇంత మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా చపాతీలో అయినా అన్నంలో అయినా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది.